అమరావతిపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి తమకు ప్రయారిటీ కాదని తేల్చేశారు. వైసీపీకి అమరావతి శాసన రాజధాని మాత్రమే అని బొత్స స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం పనుల్లో జాప్యం చేస్తే తాము ప్రత్యామ్నాయ రాజధాని లేదా వికేంద్రీకరణ దిశగా ఆలోచిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై కూటమి ప్రభుత్వం చేస్తున్నది కేవలం హడావుడి మాత్రమేనని, తీర్మానాలు చేసినంత మాత్రాన అది శాశ్వతం అయిపోదని ఎద్దేవా చేశారు. కేవలం అమరావతి చుట్టూ గీత గీసుకొని అక్కడే అభివృద్ధి చేస్తామంటే కుదరదని, రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి అవసరమని బొత్స అభిప్రాయపడ్డారు. కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు వచ్చి పడతాం మేము 1,10,000 కోట్లు? దేనికి వచ్చి పడతాం మేము? దేనికి వచ్చి పడతాం మేము? చెప్పు, ఏం ఆలోచన ఉంది మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ, ఏమి మీ ఏబిఎన్ ఏమైనా జరిగింది? ఎలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలని ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు అనుకున్నాను. నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాజధానికే నేను అక్కడికి గీత. నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత. అదే అంతవరకు ఇంకెందుకు? భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి అవుద్ది. నువ్వు కట్టకంటే ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఈ 2,000 కోట్లు ఇంకో 2-3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు ఎందుకు? మరి 2,000 ఈ సాక్షిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇంకో ఇలాగే గత 5 సంవత్సరాలాగే 7 సంవత్సరాల పైపాటు చేయకుండా దోపిడీ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్న దోపిడీని కంటిన్యూ చేస్తే తప్పదు ఆలోచించడం. ఇది రికార్డు, నేను చెప్తుంది ప్రజల తరపున చెప్తున్నాను. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియని విషయం, అందుకు చెప్తున్నాను. పని కానీ జరిగింది అనుకో, పని చేస్తారనుకో, ఎందుకు చేస్తారు అని చేయమనే కదా మేము చెప్తుంది చేయమనే కదా. చేయకుండా కూర్చొని రోజు మాట చెప్తే ఎక్కడ? మీరన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు వచ్చి పడతాం మేము 1,10,000 కోట్లు? దేనికి వచ్చి పడతాం మేము? దేనికి వచ్చి పడతాం మేము? చెప్పు, ఏం ఆలోచన ఉంది మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ, ఏమి మీ ఏబిఎన్ ఏమైనా జరిగింది? ఎలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలని ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు అనుకున్నాను. నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాజధానికే నేను అక్కడికి గీత. నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత. అదే అంతవరకు ఇంకెందుకు? భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి అవుద్ది. నువ్వు కట్టకంటే ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఈ 2,000 కోట్లు ఇంకో 2-3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు ఎందుకు? మరి 2,000 ఈ సాక్షిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇంకో ఇలాగే గత 5 సంవత్సరాలాగే 7 సంవత్సరాల పైపాటు చేయకుండా దోపిడీ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్న దోపిడీని కంటిన్యూ చేస్తే తప్పదు ఆలోచించడం. ఇది రికార్డు, నేను చెప్తుంది ప్రజల తరపున చెప్తున్నాను. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియని విషయం, అందుకు చెప్తున్నాను. పని కానీ జరిగింది అనుకో, పని చేస్తారనుకో, ఎందుకు చేస్తారు అని చేయమనే కదా మేము చెప్తుంది చేయమనే కదా. చేయకుండా కూర్చొని రోజు మాట చెప్తే ఎక్కడ? మీరన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు వచ్చి పడతాం మేము 1,10,000 కోట్లు?
ఇక బొత్స వ్యాఖ్యలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు అమరావతి రాజధానికి సంబంధించి బొత్స సత్యనారాయణ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, ఇటు రాజకీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా ప్రకంపనలు రేపుతాయి అనుకోవచ్చు? ప్రసన్నదేవి మొత్తం మీద చూసుకుంటే అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ స్టాండ్ని అదే స్టాండ్ని కొనసాగిస్తుంది. దాదాపుగా ఇవాళ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఎక్కడా కూడా పొంతం లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు 2 రోజుల క్రితం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుగా రాజధాని చేయండి, దాదాపుగా 110 కిలోమీటర్ల వ్యయంతో క్యారిడార్ ఏర్పాటు చేసి రాజధాని చేయాలని చెప్పారు. కానీ ఈరోజు బొత్స సత్యనారాయణ మాత్రం మీడియాతో మాట్లాడుతూ అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రం అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చారు. ఏదైతే 2021లో వైఎస్ఆర్సీపీ అప్పుడు శాసనసభలో ప్రకటించిందో 3 రాజధానుల ప్రతిపాదనని, ఆ 3 రాజధానుల ప్రతిపాదనకే బొత్స సత్యనారాయణ కట్టుబడి ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతికి 1,10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం తమకు లేదు. అలాగే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి సంబంధించి 14,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఎట్లా సాధ్యమవుతుంది? రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాలి కదా. ఒక అమరావతిని పట్టుకొని తిరిగితే ఎట్లా? రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే సూపర్ స్పెషాలిటీ ఆందోళన కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర విషయం కావచ్చు, అలాగే మిగతా అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, మహిళపై జరుగుతున్న విషయం ఎక్కడా కూడా దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టకుండా కేవలం అమరావతిపై ఫోకస్ పెడుతుంది. ఇది సరైన విధానం కాదు. అలాగే రానున్న ఈ 2-3 సంవత్సరాల కాలంలో కూడా అమరావతిలో ఏమాత్రం కూడా అవినీతి జరగకుండా బడ్జెట్ తక్కువగా గనక కేటాయించి, అంటే 2-3 వేల కోట్ల రూపాయల్లో గనక అమరావతిని పూర్తి చేస్తే అప్పుడు తమ స్టాండ్ ఏమిటనేది అప్పుడు ఆలోచిస్తామని చెప్పి కూడా బొత్స క్లారిటీ చెప్పారు. అంటే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఏమాత్రం కూడా పొంతం లేదు. ఒకే పార్టీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ అధినేత ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ పార్టీ శాసన మండలి లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ మరొక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ ఈరోజు మాట్లాడిన మాటలు మనం చూసుకుంటే ఎక్కడా కూడా ఆయన మావిగన్ ప్రస్తావన ఒక్కచోట కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించలేదు. కేవలం అమరావతికి సంబంధించి తమ దృష్టిలో శాసనసభ రాజధాని, అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి శాసనకు సంబంధించిన రాజధాని, అలాగే రాయలసీమకు సంబంధించి కర్నూలులో లీగల్ కోర్టుకు సంబంధించి కూడా న్యాయ రాజధానిగా ప్రకటన చేశారు. సో అదే ప్రతిపాదనని, అదే అంశాన్ని బొత్స సత్యనారాయణ ఈరోజు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరావతికి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం తమకు లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. మరి బొత్స సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే నిన్న ఆ పార్టీకి సంబంధించిన స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న టెలికాన్ఫరెన్స్లో కావచ్చు, ఈరోజు మీడియా సమావేశంలో కావచ్చు, అమరావతికి సంబంధించి టీడీపీ సర్కార్ దోపిడీ చేస్తుందని చెప్తూనే రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించిన పార్టీ నేతలు ఏదైతే మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. కానీ ఈరోజు బొత్స సత్యనారాయణ మాత్రం పార్టీ అధినేత వైఖరిని తప్పుబట్టే రీతిలో ఆయన కొత్త రకమైన స్టాండ్ అయితే వెలుగులో తీసుకొచ్చారు. మరి చూడాలి ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏ రకంగా వ్యవహరిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొన్న బొత్స సత్యనారాయణ అలాగే ధర్మాన ప్రసాదరావు, అంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుల ఆలోచన ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి కూడా కొంత అయోమయం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి నిజంగా వైసీపీ అధినేత చేసిన మావిగన్ ప్రస్తావనని బొత్స చేయలేదు. అలాగే మావిగన్ తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏ నేత కూడా ఇప్పటివరకు మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో తాజాగా బొత్స చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆ పార్టీలో పెను దుమారం లేపే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ కూడా రాజధాని అంశానికి సంబంధించి పాత పద్ధతిని వాళ్ళు అవలంబిస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసన్నాదేవి, అయితే శివ, అంటే ఇప్పుడు బొత్స ఏదైతే రాజధానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారో అది పార్టీ నుంచి వస్తున్న స్టాండ్ అనుకోవాలా, లేదంటే ఆయనే సొంతంగా చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా? ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే వైసీపీ గతంలో 3 రాజధానులను ప్రకటిస్తామంటూ చెప్తుంది కాబట్టి ఇటు పార్టీ నుంచి తీసుకున్న స్టాండ్ అనుకోవాలా? అంటే ప్రధానంగా చూసుకుంటే వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించింది. అది కూడా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు విశాఖపట్నంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ శాసన మండలి మీడియా సమావేశం ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారికంగా, అంటే కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా సమాచారం ఇచ్చారు. సో పార్టీ డైరెక్షన్ ప్రకారమే బొత్స సత్యనారాయణ ఈ మీడియా సమావేశం నిర్వహించారనేది మాత్రం క్లారిటీ. అయితే ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి ఆయన వ్యక్తిగతమా లేకపోతే పార్టీ స్టాండా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్, ఇటు మనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా కొంత
కన్ఫ్యూజన్ అయితే నెలకొంది, లేకపోతే పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చిందని చెప్పి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు ఒక స్టాండ్ని, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక నేతలు ఒక స్టాండ్ని, అలాగే అమరావతికి సంబంధించి కోస్తాంధ్రకు సంబంధించిన పార్టీ నేతలు మరొక స్టాండ్ని ఎత్తుకోమని ఆ పార్టీ నేతలు ఏమన్నా డైరెక్షన్ ఇచ్చారా అనే అనుమానం కూడా ప్రస్తుతం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారికంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం ఇచ్చింది. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే దాదాపుగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలా కీలకమైన నేత కూడా బొత్స ఉన్నారు. పైగా చాలా సీనియర్ నేత, ఆయన పార్టీకి సంబంధించి కావచ్చు మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి సో ఆయన సొంత ఏజెండా కాదు, ఖచ్చితంగా పార్టీ ఏజెండాని ఆయన మాట్లాడినట్లు కూడా ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అనిపిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ అంశానికి సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రసూనాదేవి. అయితే శివ, అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు వైసీపీ స్టాండ్ కూడా 3 రాజధానులే అని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు 3 రాజధానులే అనుకోవాలంటారా వాళ్ళ స్టాండ్? అంటే మనం ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తూ, ఎందుకంటే 2 రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చాలా క్లారిటీగా చెప్పాడు. ప్లాన్ బి అమలు చేయాలని చెప్పి ప్లాన్ బి అనేది ఒకటి చెప్పాడు. అంటే ప్లాన్ ఏ 3 రాజధానులు, ప్లాన్ బి ఈ అంశం. అంటే ప్లాన్ ఏకి సంబంధించి గతంలో వాళ్ళు 2021లో చెప్పినప్పుడు అమరావతి, విశాఖపట్నం, కర్నూలు. ప్లాన్ బికి సంబంధించి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ ఈ రెండింటికి ఏది అమలు చేసినా తమకు అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో దానిలో భాగంగానే అమరావతి ప్రాంతానికి సంబంధించిన నేతలైతే మాత్రం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలైతే మాత్రం 3 రాజధానుల అంశాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రకటన చేసింది కాబట్టి సో ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే ఆ పార్టీ నేతలు, అక్కడి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. సో వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా 2 అంశాలు చెప్తుంది, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏకి సంబంధించి 3 రాజధానులు, ప్లాన్ బికి సంబంధించి ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 2 అంశాలని ప్రధానంగా చర్చకు తీసుకొస్తున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది ప్రసూనాదేవి. అయితే శివ, ఇటు రాజధాని అమరావతికి సంబంధించి ఒకవైపు చట్టబద్ధత లభించింది అంటూ కూడా ఒకవైపు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు బొత్స చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన శ్మశానంతో ఇటు అమరావతిని పోలుస్తున్నారు కాబట్టి సో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తారు. ఇక ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, బీజేపీ, జనసేన కావచ్చు, వాళ్ళు మొదటి నుంచి అమరావతికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు 3 రాజధానులు వ్యతిరేకిస్తారు. ఏకైక రాజధాని అమరావతి అనే నిదానంతోనే తాజాగా పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు బిల్లు పాస్ అయింది. త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత రానున్న 2-3 రోజుల్లోనే గజెట్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ నేతలు పాత పల్లవిని అందుకున్నారు కాబట్టి సో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇదే రాజధాని కొనసాగిస్తారా లేదా అనే దానికి సంబంధించి జరుగుతున్న ఒక చర్చకి వైఎస్ఆర్సీపీ నేతలైతే క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 3 రాజధానుల అంశాన్ని కానీ లేకపోతే మచిలీపట్నం, విజయవాడ మావిగన్ ప్రస్తావన కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని అమలు చేసి తీరుతామనేది వైఎస్ఆర్సీపీ క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి అయితే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు చాలా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం వైఎస్ఆర్సీపీ నేతలు గత 5 ఏళ్లలో దోచుకున్నారు, ఆ దోచుకున్న దాన్ని కప్పిపుచ్చేందుకే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు వస్తుంది, అమరావతి రాజధానిగా గుర్తింపు వస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై సానుకూల వాతావరణం వచ్చిన నేపథ్యంలోనే దాన్ని డైవర్ట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించే దానిలో భాగంగానే బొత్స సత్యనారాయణ కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు ఒక్కొక్క వ్యక్తులు ఒక్కో రకమైన కామెంట్ చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలైతే విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. మరి మొత్తం మీద చూసుకుంటే బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినాయి. మొన్న చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నిన్న ఇవాళ హాట్ టాపిక్గా మారితే తాజాగా బొత్స చేసిన హాట్ కామెంట్స్ మరొక చర్చకైతే దారితీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మాత్రం ఇటు కూటమి ఇటు వైసీపీ మధ్య పొలిటికల్ వార్ అయితే గత 4-5 రోజులుగా కొనసాగుతుంది. ఇదే వారు మరొక వారం 10 రోజులు కూడా కొనసాగించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ప్రసూనాదేవి. అయితే శివ, ఇప్పుడు బొత్స ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. మరి దీనికి సంబంధించి అదే ప్రాంతంలో అంటే రాజధానికి సంబంధించి భూమినిచ్చిన రైతులు ఏమైనా స్పందించారా?
ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ స్టాండ్ అదే అని చెప్పి వారు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న రాజధానికి అనుకూలంగా బిల్లు పాస్ అయిన సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రాజధాని ప్రాంతంలో మహిళలు కావచ్చు, గతంలో న్యాయస్థానం దేవస్థానం సమయంలో పాదయాత్ర చేసిన మహిళలు కావచ్చు. సో వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ అమరావతికి వ్యతిరేకం అనేది గత 6 సంవత్సరాల కాలంగా చెప్తూనే ఉన్నారు. సో తాము ఏదైతే చెబుతున్నామో దానికి అనుగుణంగానే మొన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈరోజు బొత్స సత్యనారాయణ కావచ్చు వ్యాఖ్యలు చేశారని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అక్కడ ఉంటున్న వ్యక్తులు కావచ్చు ఖచ్చితంగా ఇవాళ రేపట్లో రియాక్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉందని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కాబట్టి అదే అంశాన్ని మరొకసారి ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రసూనాదేవి. అయితే శివ, ఇందాక మీరు అన్నట్లుగా ఇటు వైసీపీ ఈ రోజు నుంచి కూడా మావిగా పేరుతో అయితే ఇటు ఎక్కడికక్కడ ర్యాలీలు చేస్తామంటూ కూడా చెప్తుంది. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా బొత్స స్పందించలేదు అంటే ఎక్కడ ఆ అంశమే తీసుకుని రాలేదు. సో కేవలం రాజధాని అంశం గురించే మాట్లాడారు కాబట్టి మరి దీనికి సంబంధించి వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకోవాలి? అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఇవాళ పెట్టాడు. నిన్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన నేతలతో పాటు ఇటు పశ్చిమ గోదావరి, ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేతలు మావిగన్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన 33 నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే బలంగా దీనికి సంబంధించి ర్యాలీలు చేయటం కావచ్చు, లేకపోతే దాన్ని ప్రొడక్ట్ చేసి కావచ్చు, రకరకాలుగా చేయాలనేది అధినేత చెప్పిన అంశం, అంటే సజ్జల రామకృష్ణ చెప్పిన అంశం. సో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఉత్తరాంధ్ర పరిధిలోకి సంబంధించి మాత్రమే ఆయన, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉత్తరాంధ్రను ప్రకటించారు కాబట్టి సో ఉత్తరాంధ్ర అంశానికి సంబంధించి మాత్రమే బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మావిగన్ను గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. అమరావతికి సంబంధించి కూడా కేవలం శాసన రాజధాని అని చెప్పి మరోసారి ప్రకటన చేశారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 3 రాజధానుల ప్రస్తావన తీసుకురాకుండానే కేవలం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి, ఎందుకంటే మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ 3 కూడా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్నాయి కాబట్టి సో ఈ 2 జిల్లాలని ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే రాజధానికి సంబంధించిన సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇక్కడే ఉన్నారు. సో రాజధాని వల్ల లబ్ధి పొందినా నష్టపోయినా ఈ 2 జిల్లాలకు సంబంధించిన వారే చాలా ఎక్కువగా నష్టపోతారు. లబ్ధి పొందినా కానీ ఆ 2 జిల్లాల వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందుతారు. సో ఈ నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు సంబంధించి మావిగన్ ప్రస్తావనని, ఉత్తరాంధ్రకు సంబంధించి 3 రాజధానుల ప్రస్తావనని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. మరి రేపు ఖచ్చితంగా ఆ పార్టీ ర్యాలీలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా, లేకపోతే కోస్తా ఆంధ్రకు సంబంధించి చేస్తారా, లేకపోతే ఉత్తరాంధ్రలో కూడా ఈ అంశానికి సంబంధించి చేస్తారా అనేది కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రసూనాదేవి. అయితే శివ, అంటే గతంలో బొత్స కూడా ఇటు అమరావతి రాజధాని శ్మశానంతో పోల్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఒకవైపు శాసనం కూడా చేస్తారు రాజధానికి సంబంధించి. ఇటు 3 రాజధానుల విషయానికి సంబంధించి కూడా గతంలో వైసీపీ మాట్లాడింది. ఇప్పుడు టీడీపీకి దీనికి సంబంధించి అమరావతి రాజధాని అంటే కూడా ప్రకటించింది. ఇటు రైతుల దగ్గర నుంచి ఆ పొలాలు ఇచ్చారు రైతులు. మరి ఇప్పుడు సజ్జల ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఇటు ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారనుకోవాలా, లేదంటే పార్టీ నుంచి తీసుకున్న స్టాండ్ అనుకోవాలా? అంటే 2 రకాలు. ఒకటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా 3 ప్రాంతాలని, అంటే ఇందాక బొత్స సత్యనారాయణ మాట్లాడారు, అమరావతిని ఒక్కదాన్ని అభివృద్ధి చేస్తామంటే కుదరదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలి. గతంలో హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చేసి నష్టం జరిగింది. సో అటువంటి నష్టమే భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనేది బొత్స స్టాండ్. సో దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి స్టాండ్ కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాజధానికి సంబంధించి ఒక చర్చ కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి బిల్లు పాస్ అయిన దగ్గర నుంచి పార్లమెంటు అలాగే రాజ్యసభలో పాస్ అవడం, రాష్ట్రపతి దగ్గర నుంచి గజెట్ వచ్చే పరిస్థితి ఇవాళ రేపట్లో కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతికి సంబంధించి ఒక చర్చ కొనసాగుతోంది. సో ఈ చర్చ కొనసాగే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ, అంటే సహజంగా రాజకీయాల్లో ఎవరికైనా ఎత్తుకు పై తీసుకోవటమే సహజంగా కనిపిస్తోంది. ఎవరికి వారు ప్రజల్లో తమదే పై చేయి సాధించాలన్న దృక్పథం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అమరావతికి తాము వ్యతిరేకం కాదని చెప్పి సజ్జలు చెప్తూ, కానీ అమరావతి
అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న స్క్వేర్ ఫీట్ దాదాపుగా 4,000-5,000 రూపాయలు తెలంగాణలో కానీ కర్ణాటకలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కొక్క చదరపడుకు సంబంధించి 14,000 రూపాయలు కేటాయించారంటే ఖచ్చితంగా దీంట్లో కుంభకోణం దాగి ఉంది. ఆ కుంభకోణాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నాము. ఈ అంశానికి సంబంధించి రానున్న రోజుల్లో 2,000-3,000 కోట్ల రూపాయలకు సంబంధించి అమరావతి కేటాయించి పూర్తి స్థాయిలో రాజధాని పూర్తి చేస్తే అప్పుడు తమ స్టాండ్పై మరొకసారి ఆలోచన చేస్తామని బొత్స చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ స్టాండ్ కావచ్చు, లేకపోతే ఇటు పొలిటికల్ గేమ్ అవ్వచ్చు. సో రెండింటిని ఏ రకంగా బేరేజ్ వేసుకున్నా కానీ ప్రజలకు సంబంధించి ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఉండాలనేది ఆ పార్టీ స్టాండ్ కాబట్టి దానికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు ప్రాంతాలకు అనుగుణంగా కూడా ఆయా ప్రాంత ప్రజలకు సంబంధించి అనుకూలంగా వ్యవహరించడం ఆయా రాజకీయ పార్టీల స్టాండ్గా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఉత్తరాంధ్రకు సంబంధించి కావచ్చు, రాయలసీమకు సంబంధించి కావచ్చు, కోస్తాంధ్రకు సంబంధించి కావచ్చు, రకరకాల ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అతీతంగా కూడా మాట్లాడుతున్నారు. మరొక వైపు మీరు అన్నట్లుగా కూడా పొలిటికల్ గేమ్లో భాగంగానే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ అంశాన్ని, కోస్తాంధ్రకు సంబంధించి ఈ అంశాన్ని, రాయలసీమకు సంబంధించి మరొక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ప్రజల్లో చర్చ జరిగేందుకు అవకాశంగానే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు మధ్యాహ్నం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం కావచ్చు, సాయంత్రం బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం కావచ్చు. సో ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అనే ఏకైక నిదానంతో ఆ పార్టీ ఈ రకమైన స్టాండ్ తీసుకుంటుందని చెప్పి కూడా మనం భావించాలి. ప్రసన్నాదేవి. రైట్, థ్యాంక్ యూ శివ.